రెండు వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. ఏలూరు జిల్లాలో రైలు ఢీకొని 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రమాదమా ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో కారును ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ఘటనలో రాష్ట్రానికి చెందిన 4 మృత్యువాత పడ్డారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో రైలు ఢీకొని 4 మృతి చెందారు. మృతులలో ఒక యువకుడు, 3 మహిళలు ఉన్నారు. చర్లపల్లి నుంచి షాలిమర్ వెళ్తున్న ప్రత్యేక రైలు వేగంగా ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. తాడేపల్లిగూడెం జీఆర్పీ పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారే ఉంటారని భావిస్తున్నారు. చనిపోయిన వారి వయస్సు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఓ మహిళ మృతదేహం వద్ద షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డు, మరో మహిళ వద్ద తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో బైక్ పార్కు చేసిన రసీదు గుర్తించారు. దెబ్బతిన్న స్థితిలో ఉన్న 2 ఫోన్లు దొరికాయి. దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తు చనిపోయారా లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద కారును ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో 8 ఏళ్ల బాలుడు సహా 4 మృతి చెందారు. కారులోని మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. బస్సు బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. కాకినాడకు చెందిన బీబీ ప్రసాద్ హైదరాబాద్లో నివాసముంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుడు శ్రీకర ప్రసాద్తో కలిసి చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బీబీ ప్రసాద్ కారు నడుపుతున్నారు. శ్రీకర ప్రసాద్ ఆయన పక్కనే కూర్చున్నారు. కుటుంబ సభ్యులు వెనుక సీట్లో కూర్చున్నారు. వెనుక కూర్చున్న తల్లి, 15 ఏళ్ల కుమార్తె, 10 ఏళ్ల కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. కామినేని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో శ్రీకర ప్రసాద్ చనిపోయారు. కారు నడుపుతున్న బీబీ ప్రసాద్ కు తీవ్ర గాయాలయ్యాయి. 2 కాళ్లు విరిగాయి. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బీబీ ప్రసాద్ ఎస్బీఐలో పనిచేస్తుండగా ఆయన మిత్రుడు శ్రీకర ప్రసాద్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు.